అందరికీ కూడా గుడ్ మార్నింగ్. మొత్తం కూడా మనం సైటింగ్ చేసినప్పటికీ కూడా టైగర్ ఎక్కడికి మనకు కనిపించలేదు. ఈరోజే మనకి లాస్ట్ సఫారీ టైగర్ కనిపిస్తుందని నేనైతే బలంగా నమ్ముతున్నాను. చూద్దాం మరి ఎంతవరకు కనిపిస్తుందో. నేనైతే టైగర్ ఫస్ట్ మంత్ కనిపించాను. మహేష్, చిట్టి మహేష్, మిస్టర్ మహేష్, టైగర్ ఎన్నిసార్లు చూసారు మీరు? ఈ పక్కన ఒక టైగర్ ఉంది, మంకీ క్యాప్ వేసుకున్న టైగర్. ఓకే ఓకే. ఇప్పుడు మనకి ఇప్పుడు మన టైగర్ సైడింగ్ అవుద్ది అంటారా? పక్కా కదా, 100%. మనకి టైగర్ కానీ కనిపిస్తే మనోజ్ గారు ఏవో ఆఫర్లు ఇచ్చారు, అది ఖచ్చితంగా నెరవేరాలని కోరుకుంటున్నాం. ఇదిగోండి మంకీ క్యాప్ వేసుకున్న పులి. ఒక్కసారి తీయమ్మ అమరాబాద్ టైగర్, ఒక్కసారి ప్లీజ్. ఓకే డ్యూడ్, ఏదో ఒకటి సబ్స్క్రైబర్స్ మాట్లాడు రవి, ఏదో ఒకటి మాట్లాడు. దివా, నీ వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితే? నీ బట్టలు చూసి ఎంజాయ్ చేస్తున్నాను, బట్టలు వేస్తున్నాను సఫారీలో. స్టిల్స్ అంటే నీ సబ్స్క్రైబర్స్ అందరూ చూడాలి. ఇది అజ్జు ఫిలిమ్స్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్. సాయి కుమార్ సార్ చెప్పండి సార్, నీ అమరాబాద్ టైగర్ ఏదో ఎలా కనిపించింది? చాలా వైల్డ్ కనిపించింది. నువ్వే పెద్ద వైల్డ్వి, మీతో తిరిగి వైల్డ్ అయిపోయినా. ఓకే. అడవిలోకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? అడవిలోకి వెళ్ళడానికి ఇప్పుడు మనం ఉండే రిసార్ట్ నుంచి గేట్ దగ్గరికి వెళ్ళడానికి 40 minutes పడుతుంది. ఓకే, ఒక 10 to 20 kilometers ఉంటుంది ఘాట్ రోడ్. ఓకే. మనకు ఒకసారి అడవిలోకి వెళ్ళిన తరువాత మనకు వెల్కమ్ చెప్పడానికి ఏమైనా జంతువులు వస్తాయా? వస్తాయి. నీ ఫేవరెట్ సాంబార్ నీరు వస్తుంది, నీ ఫేవరెట్ నీలకాయ వస్తుంది. నువ్వు ఒక 20 సార్లు చూసిన స్పాటెడ్ నీళ్ళు వస్తాయి. మన అందరం ఎంత ఎంజాయ్ చేస్తుంటే మనోజ్ గారు మాత్రం టెన్షన్తో చచ్చిపోతున్నారు. కానీ ఇంకోటి, టైగర్ పద్మాక్సే మనకు వెల్కమ్ చెప్పి. ఎగ్జాక్ట్లీ. నిన్న పగ్ బాక్స్ ఐడెంటిఫై చేసింది కూడా ఫస్ట్ నువ్వే కదా. గ్రేట్ క్లాస్. అంటారా చివరిగా చూడండి, ఈ యొక్క ఫీలింగ్స్ షేర్ చేసుకోండి. పద్మాక్స్ ఉంటాయి అంట. అవి పులివేలంట. టైగర్స్ ఈరోజు టైగర్ అవుతారంట. చూద్దామంట. టైగర్ కనిపిస్తే మనోజ్ గారు ఒక ఆఫర్ ఇచ్చారంట. అది చేస్తారో లేదో చూద్దామంట. మరి చూద్దామంట. ఒక్కసారి టాప్ పడకుండా చిన్నది లాస్ట్ టైం అయినా పుష్కీరా ఒక్కసారి. ఓకే. టైగర్ కనిపించే వరకు చూద్దామంట. ఓకే ఓకేనంట. రోడ్డు మీద ఫుడ్ అయిపోయింది, అది అలవాటు పడిపోయి రోడ్డు మీద ఉన్నాయి, యాక్సిడెంట్లు తెచ్చిపోతున్నాయి. అవి ఫారెస్ట్ లోనే బతకనేవ్వండి. దయచేసి ఎవరు ఫుడ్ వేయకండి రోడ్డు మీద. ఫుడ్ ప్లాస్టిక్ కూడా వేయద్దు. వేస్తే 10,000 పెనాల్టీ. ఇదిగోండి బోర్డు కూడా చూసుకోండి. ఆల్రెడీ 10,000 కట్టాడు బేబీ. ఆల్రెడీ కట్టాడు కాబట్టి ఎక్స్పీరియన్స్. దయచేసి అలాంటి ఫేక్ న్యూస్ నమ్మద్దు. నేనేమి కూడా వెయ్యలేదు, కట్టలేదు. హాయ్ అజ్జు. హాయ్ దివా, మై డియర్ లవ్లీ దివా. ఎన్ని సఫారీలు చేసావు నల్మల్లో, అమరాబాద్లో? ఇది 3వ సఫారీ. ఓకే. మొదటి సఫారీ నిన్న తెల్లవారి 6 గంటలు చేశాను. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు సఫారీ చేశాను. ఊరైతే కనిపించలేదు కానీ సాంబార్, పీకాకు, స్పాటెడ్ డీర్ అద్భుతంగా కనిపించింది. నీలగిరి ఇవన్నీ కూడా కనిపించాయి. నీలగిరి ఏంటంటే నీలగిరి కారు ఎక్కడ కనిపించదు, అది పశ్చిమ కనుమల్లో కనిపిస్తుంది. మీరు నన్ను కనిపించే మీకు కనిపించింది హైలైట్ విషయం ఏంటంటే ఫుడ్ అండి. మన ఇంట్లో వండుకుంటే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఫుడ్ ఉంటుంది. ముఖ్యంగా చికెన్ కర్రీ కానీ, చికెన్ ఫ్రై కానీ, పాయసం కానీ తగ్గుతాం. ముఖ్యంగా దివాకర్ బాబు అయితే 2 కప్పులు పాయసం తిన్నాడు. నాకు పాయసం అయితే చాలా
మంది మనం ఇప్పుడు టైగర్ రిజర్వ్ లోపలికి వెళ్ళబోతున్నాము. టైగర్ సింబల్ కూడా మీకు టైగర్ స్టాచ్యూ కనిపిస్తుంది, టైగర్ బొమ్మ ఇదని గేట్ చేస్తున్నారు. ఇక్కడితో నెక్స్ట్ వీడియోకి చాలా గ్యాప్ వస్తుంది, ఎందుకంటే ఇక మీద టైగర్ కనిపించేంత వరకు కూడా వీడియోస్ రాస్తాను. ఓకేనా? సరే. నేను మొదలెట్టినా బ్లాగ్ మళ్ళీ ఇది స్టార్ట్.